మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామంలో ప్రతి ఒక్కరికి శుభ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ శుభ దినాన ప్రభు పరిచర్యలో కొనసాగుతున్న సేవకులను ఉద్దేశించి బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యాల్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రభు పరిచర్యలో కొనసాగుతున్నటువంటి సేవకులు ఆత్మీయంగా బలపరచబడాలి, ఉజ్జీవించబడాలి, ధైర్యంగా సేవలో ముందుకి కొనసాగాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను నిశ్చయులను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి గలవారై ఉండిడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని సేవ వ్యర్థము కాదు అని సేవకులు గుర్తించాలి. ఎందుకంటే ఏ మనుషుడు మిమ్ములను పిలవలేదు. కాబట్టి మనుషులు మీ సేవను గుర్తించకపోయినా, మీ ప్రయాస గుర్తించకపోయినా, మీ కన్నీటిని ప్రభువు చూస్తున్నాడు. ఎందుకంటే పిలిచింది ఆయనే కాబట్టి. ఆయన పరిచర్యలో ఆయన మీకు తోడుగా ఉండి నడిపించేది ఆయనే. అనేక ఒడిదుడుకులు సేవలో అనేక కష్టాలు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పరిచర్యలు ఎంత ప్రయాసపడినా ఒక్కోసారి ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నిరాశ, నిస్పృహ సేవకుల్లో కలుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనకి ఒకటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చదవబడిన వాక్య ప్రకారము మీ ప్రయాసము వ్యర్థము కాదు అని లేఖనం స్పష్టముగా తెలియజేస్తుంది. కాబట్టి మన విశ్వాసముతో మన ప్రయాసం వ్యర్థము కాదని, మన సేవ వ్యర్థము కాదని విశ్వాసముతో అడుగులు వేసేవారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డారా, పిలిచినవాడు నమ్మదగినవాడు అని మనం గుర్తెరగాలి. కాబట్టి అదే విషయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యంలో రాయబడింది. ఏమని అంటే, నన్ను బలపరచు అనియందే నేను సమస్తము చేయగలను. అంత మాత్రమే కాదు, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 24వ వచనం కూడా రాయబడింది. మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు, మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవలో అనేక శోధనలు ఎదురవుతాయి. నిందలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం, ఇవన్నీ కూడా సేవ చేస్తున్నటువంటి సేవకుడిని కృంగదీస్తాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మన కన్నీటిని నాట్యముగా మార్చేది ప్రభువే. ఎందుకంటే మనిషి కాదు కదా సేవకు పిలిచింది. కాబట్టి ఈ సృష్టికర్తని దేవుడే తన పరిచర్య నిమిత్తము ఏర్పరచుకున్నాడు. తన సువార్త ప్రకటించడానికి ఏర్పరచుకున్నాడు. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైన దేవుని సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుళ్ళరా, పిలిచినవాడు నమ్మదగినవాడు. కాబట్టి మీ సేవలో ఎదురయ్యే శోధనలను బట్టి కృంగిపోక ప్రభు యొక్క లేఖనాలని మనం ఆధారం చేసుకుంటూ విశ్వాసంతో ముందుకెళ్ళేవారముగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా చూసినట్లయితే, భయపడకుడి ఆయన తోడై ఉన్నాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో, యెషయా గ్రంథము 41 10వ వచనంలో రాయబడింది, నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము అని ప్రభు సెలవిస్తున్నాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాబోయే రోజుల్లో ఎంతో క్లిష్టమైన పరిస్థితులు. కాబట్టి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ఎంతో సేవకి వెళ్తున్నటువంటి వారి పరిస్థితి ఎంతో చాలా క్లిష్టంగా మారింది. కాబట్టి సేవ చేయాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు. కాబట్టి దేవుని కొరకు ఎంత ప్రయాసపడి అడుగులు వేస్తున్నా ఈ యొక్క సమస్యను బట్టి నిరాశలోనికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి భయం అనేది సేవకుని వెంటాడుతుంది. కానీ దేవుని లేఖనం ఏమి సెలవిస్తుంది? భయపడే ఆత్మను మనకు ఇవ్వలేదు. కాబట్టి ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయనటువంటి ఇచ్చే శక్తిని, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఆయన మనకు దయచేశాడు. కాబట్టి విశ్వాసముతో అడుగులు వేసే వరంగా ఉందాం. కాబట్టి ఈ యొక్క సేవలో, ఈ సేవ, ఈ పరిచర్యలో ముందుకి వెళుతున్న నా ప్రియ సేవకులారా, ముఖ్యంగా
మీకు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయక, అంత మాత్రమే కాదు ప్రభు పాదాల చెంత ప్రార్థన జీవితం మరి కలిగి, ఎందుకంటే ఆ ప్రభువు పాదాల చెంత మరి చేసే ప్రార్థనే మనకి ఎంతో గొప్ప బలం. కాబట్టి అన్ని విషయాల్లో మరి నిర్లక్ష్యంగా ఉండక ఆత్మీయంగా మరి ముందుకు వెళ్ళేవారంగా ఉన్నాం. ఎందుకంటే మరి దేవుడు సెలవిచ్చాడు, దేవుడే యుద్ధము యెహోవాదే దేవుని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ముందున్న కాలంలో మన పక్షముగా యుద్ధం చేసేది ఆయనే. విశ్వాసంతో ముందుకు వెళ్ళేవారంగా ఉండాలి. ప్రతి అవసరత ఆయన తీర్చే దేవుడు ఉన్నారు, ప్రతి ఆటంకాన్ని తొలగించే దేవుడు ఉన్నారు. కాబట్టి అన్ని విషయాల్లో మరి ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా మరి సేవలో మరి ముందుకి కొనసాగుతారని మరి ప్రభువులో తోటి సేవకుడిగా మరి దేవుని మాటలు మరి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో గొప్ప సేవకులుగా ప్రతి ఒక్కరూ నిలబడాలని, కార్యారంభం కంటే కార్యాంతం మేలని ప్రభువు సెలవిస్తుండగా, అన్ని విషయాల్లో ఈ అంత్య దినాల్లో మరి గొప్ప సేవ మరి జరిగించాలని మిమ్మల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి అనేక ఆత్మల పంట ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించాలని మీ తోటి సేవకుడిగా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.